శివాలయం గుడి ఉన్నది. శివాలయం గుడి రూపాయ మధ్యతో అగ్రదర్శన రూపాయనం లగ్గం చేయాలట. మరి శూద్ర బ్రాహ్మణుడు సాయక బ్రాహ్మణుడు మనకి మంచి బ్రాహ్మణుడు చూద్దాం చూద్దాం చెయ్యు. మంచి బ్రాహ్మణుడు కదా శూద్ర బ్రాహ్మణుడు. మంచి బ్రాహ్మణుడు రెండు వాడలా రెండు వాడతా. అట్టెలక చిట్టెలక ఉయ్యాలో పక్కడోడే నక్క ఉయ్యాలో ఆ నక్క ఈ నక్క ఉయ్యాలో నీ మీద నీ నెక్క ఉయ్యాలో. మంచి బ్రాహ్మణుడు దగ్గర చతురం ప్రసన్న వదనం ఛాయ సర్వ విజ్ఞాన శాంతే అగజాన పద్మార్గం గజానం భావిషం అనేక దంతం భక్తానామేక దంతం ప్రాప్తమే మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రరాశి రూపాయనం రుద్రాక్ష రాజాయతే నమో నమః. రుద్రాక్ష రాజాయతే నమో నమః. మూలతో బ్రహ్మ రూపాయ శాంతకారం భుజగశయనం పద్మనామం సురేషు. మంగళాడుతున్నాయా? మంగళాడుతులు అక్కడ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనము యోగి ఉద్యానగమ్యం అందే విష్ణు భవభయహరణం సర్వలోకవేకనాయకం వాయుద్ధాయ సోమాయ మంగళాయ విదాయ గురుచిత్రం. మేము పూర్ణ బ్రాహ్మణులు లగ్నమైపోయింది. సూర్యుని విషయాలు బ్రాహ్మణ. ఇప్పుడు వాళ్ళకి మంత్రం దగ్గర నేను బెట్ట కొడుతున్నా బ్రాహ్మణం సారాదానం మేము అయ్యా వాళ్ళం ముట్టబోము మేము అయ్యా వాళ్ళం. పెళ్ళంకు పిచ్చ పుడితే పెంట బంధులు దొక్కుతాము. లంజాకు కొడుకు పుడితే రాములను పెరిగెత్తుకుంటాము. మేము అయ్యా వాళ్ళం. బాగుందనంటే కుండ కూడా కాపిస్తాము. సూత్ర బ్రాహ్మణుడు అని ఇప్పుడు మాత్రం శంకరమ్మ నరసింహారెడ్డికి మాత్రము లెక్కమైంది. కానీ మరి ఈ రోజు కట్టైన శంకరమ్మ కథ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సంపత్తి శంకరమ్మది నరసింహారెడ్డి రేపు దాకా